అందరికీ నమస్తే అండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఓఆర్ఎస్ గురించి చెప్తున్నాను. ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ అనొచ్చు, ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ వసు, ఓఆర్ఎస్ ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ కూడా అనొచ్చు. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలంటే, కాగబెట్టి చల్లార్చినటువంటి 1 లీటర్ నీళ్ళల్లో ఒక ప్యాకెట్ని యాడ్ చేయాలి. దాని మీద రాసి ఉంటుందండి. కొన్ని 2 లీటర్స్లో రాసి ఉంటాయి, కొన్ని 3 లీటర్స్లో రాసి ఉంటాయి, కొన్ని 1 లీటర్ ఉంటాయి. ఎక్కువగా 1 లీటర్ ప్యాకెట్స్ ఉంటాయండి, మనం చూసుకోవాలి. దాన్ని లీటర్ ప్యాకెటే తీసుకోండి, బాగుంటుంది. 1 లీటర్ నీళ్ళల్లో ఒక ప్యాకెట్ని మంచిగా కరిగేంత వరకు కలపండి ఫ్రెండ్స్. కలిపిన తర్వాత దాన్ని 1 గ్లాసు అంటే తాగినప్పుడల్లా ఒక 200 ml తాగొచ్చు. మళ్ళీ 2 సార్లు మళ్ళీ మామూలు వాటర్ తాగి మళ్ళీ ఒక 200 ml అంటే మనం రోజుకి లీటర్ నుంచి 2 లీటర్ల వరకు కూడా తాగొచ్చు అండి. అంత మంచిదండి. దీన్ని ముఖ్యంగా తాగవలసిన సమయం ఏంటంటే అతిసార వ్యాధి అంటే అధికంగా మనకి మోషన్స్ అయినప్పుడు, వాంతులు అయినప్పుడు తప్పనిసరిగా తాగాలండి. డీహైడ్రేషన్ అంటే మన శరీరము నీటిని, లోహ లవణాలను కోల్పోతుంది. తిరిగి మనం నింపడాన్ని రీహైడ్రేషన్ అంటారు. వెళ్ళిపోవటాన్ని డీహైడ్రేషన్, నింపడాన్ని రీహైడ్రేషన్ అంటారు. అలాంటి మన బాడీలోంచి వెళ్ళిపోయినటువంటి నీళ్ళని, సోడియాన్ని, గ్లూకోజ్ని, పొటాషియాన్ని తిరిగి నింపాలంటే ఈ ఓఆర్ఎస్ ద్రావణాన్ని తప్పనిసరిగా తీసుకోవాలంటే వాంతులు అయినప్పుడు, మోషన్స్ అయినప్పుడు. ముఖ్యంగా ఈ ఎండాకాలం మనం ప్రయాణం చేసినప్పుడు నోరు ఎండిపోతుంది, మరి మూత్రం తక్కువగా పోతుంటాం, ఏమి తాగం మనం ప్రయాణం చేసినప్పుడు కదండి. అలాంటి సమయంలో కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. మరీ ఎక్కువ ప్రమాదకర సూచనలు కనపడినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. మన ఇంటి వైద్యం ఎక్కువ తక్కువగా చేయవద్దు. ఎంత చేయాలో అంతే చేయాలి ఫ్రెండ్స్, అంత మంచిది. దీంట్లో ఎక్కువగా సాల్టు అంటే సోడియం, పొటాషియం, గ్లూకోజ్ అంటే చక్కెర పదార్థం అనమాట. దీంట్లో ఎంత కావాలనో అంత మాత్రమే యాడ్ చేస్తుంటాం. సోడియం ఇన్ని గ్రాములు, పొటాషియం ఇన్ని గ్రాములు, గ్లూకోజ్ ఇన్ని గ్రాములని అన్ని కలిపి 1 లీటర్ నీటికి కలిపేంతగా తగినంతగా దీన్ని తయారు చేసి ఈ ప్యాకెట్ని తయారు చేస్తుంది. మన ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ అయినా సరే, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అయినా సరే. మనం ఓఆర్ఎస్ అనగానే షాప్లో పరిగెత్తుకొని కొచ్చుకుంటాం. షాప్లో పరిగెత్తుకొని కొచ్చిన అవసరం ఏం లేదండి. గవర్నమెంట్ హాస్పిటల్ పోతే చాలా పుష్కలంగా ఉన్నాయి ఓఆర్ఎస్ ప్యాకెట్స్. ఎవరైనా సరే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, తెచ్చుకోండి. డబ్బులు మాత్రం వృధా చేయకండి. గవర్నమెంట్ హాస్పిటల్స్లో మంచి ట్రీట్మెంట్ ఉంది, మంచిగా చేస్తారు. వాళ్ళకి చేత కాలేదు మళ్ళీ పెద్ద హాస్పిటల్ తీసుకోండి, గాంధీ ఉస్మానియా అక్కడ కూడా వెళ్ళచ్చు. అక్కడ కూడా చాలా మంచిగా ట్రీట్మెంట్ జరుగుతుంది. అంతా బాగా పనిచేస్తుందండి. మన గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ అందరూ కూడా చాలా బాగా పనిచేస్తారు. ఎందుకంటే కూడా నేను కూడా జాబ్ చేశాను కాబట్టి నాకు తెలుసు అండి. మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ ఓఆర్ఎస్ని ఉపయోగించండి. అతిసార వ్యాధి అంటే నీళ్ళ విరోచనాలు వచ్చినప్పుడు బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటారు. ఇది పెద్ద ప్రేగుల్లోనికి పోయినప్పుడు, మనం తాగిన పెద్ద ప్రేగులు ఉన్నప్పుడు దాని రసాయనాన్ని అది ఉపయోగించుకొని మనకి తిరిగి శరీరానికి సోడియం, గ్లూకోజ్, లోహ లవణాలు అందిస్తుంది. థ్యాంక్ యూ.